హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలు కుర్మా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక హాఫ్ కిలో ఆలు తీసుకొని అలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో అండి ముక్కలు ములిగేటట్టు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేటట్టు మూత పెట్టేసి హైలో పెట్టేసి ఉంచండి. 2 విజిల్స్ వచ్చినాక ఆపేసేయండి. ఆలు కుర్మాకి కావాల్సిన పదార్థాలండి 3 ఉల్లిపాయలండి, 1 టమాటా, ఏదో చిన్న నిమ్మకాయ అండి, ఒక 5 పచ్చిమిర్చి. ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటాయి. చేసి నేను చూపిస్తాను. తర్వాత ఇదిగోండి మసాలా అండి. ఇది అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసండి పేస్ట్లా చేసాను చూసారా. అది పేస్ట్ కాదు, పౌడర్ కదండి. ఇలా దగ్గరగా చక్కగా ఎంత బాగుందో చూడండి. ఇది మీరు ఇలా మిక్సీలో వేసేసుకొని అన్ని మసాలా సరుకులన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ చేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు 10 days కానీ 15 days కానీ నిల్వ ఉంటుందండి చక్కగా. ఇది నేను అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి వేయించి పౌడర్ చేసిందండి. ఇది ఒకటి మసాలా పొడి. ఇందులో అయితే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసానండి. చాలా బాగుందండి. అసలు స్మెల్ కూడా పోలేదు, చక్కగా ఉందండి. అప్పటికప్పుడు మనం ఇలాగ కర్రీలో కొంచెం వేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ చాలా బాగా పనికొస్తుందండి. ఇది చెప్తున్నాయి. 2 కూడా ఇట్లా చేసి పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు ఇలాగా ఉక్కు వేసేసుకోవచ్చండి ఏ కర్రీలో ఉన్న. ఇప్పుడు నేను ఆలు కుర్మాలో వేస్తాను, చూపిస్తాను. ఎక్కువ కూడా మసాలా అక్కర్లేదండి. ఈ సమ్మర్లో ఎక్కువ తినకుండా ఉంటేనే మంచిదండి మసాలాలు అవి. అందుకని మీకు వేసి చూపిస్తాను నేను. చూడండి ఎంత బాగుందనండి. ఇది నేను చేసి 1 week అయిందండి. చక్కగా ఉంది, స్మెల్ కూడా పోలేదు. ఇది అయితే నేను చేసి 6 months అయిందండి పౌడర్ చేసి. అది ఇలానే ఉంది చక్కగా. బయటే పెడుతున్నాను ఇది నేను. పౌడర్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదండి. ఎంత బాగుందండి. వేయించేసి అన్ని సరుకులు ఇట్లా చేసి పెట్టుకున్నాను. ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, చెప్తున్నా. నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నానండి. మంచిగా ఉన్నాయండి ఇవి. ఓకే అండి. కర్రీ ఎలా చేయాలని చూపిస్తాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసేసుకొని కర్రీ రెడీ చేసేసుకుందామండి. కర్రీ ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టానండి. కొంచెం పెనం వేడెక్కినాక ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. కొంచెం అదే 2 గరిటెలు వేసేది చాలు. దాంట్లో ఇదండి బిర్యానీ ఆకండి వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఫ్లేవర్. ఇది ఒక స్టార్ చిన్న ముక్క వేస్తానండి, చాలండి, ఎక్కువ వద్దు. మరి ఎక్కువ అయిపోద్దండి మసాలా. ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి చక్కగా. అలా పొడవుగా కట్ చేస్తే బాగుంటాయి. కొంచెం ఆయిల్ వేడెక్కినాక ముక్కలు వేసేద్దామండి అందులో. కొంచెం అవి వేడెక్కినాకండి కొంచెం వేగినాయి కదా. ఆకును స్టార్ ముక్క, తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. వీటిని కొంచెం బాగా వేయించుకోవాలండి. మరి ఎక్కువగా కాదు, కాస్త వేగితే బాగుంటాయి. ఈలోగా మనం ఏం చేద్దామంటే అండి, ఇవన్నీ ఉడికినాయి కదా ఈ ఆలు ముక్కలకండి. సరే చక్కగా ఉడికిని ఈ వాటర్ తీసేసి వేడి నీళ్ళు చల్లనీళ్ళు వేసుకొని ఈ తొక్కు ఉంది కదా, తొక్కు ఉలిసేసి పెట్టుకుందామండి. ఇలాగా ఈ ఉల్లిపాయలు వేగేలాగా ఈ పని చేసుకుందామండి. ఈ మాత్రం వేగినాక టమాటా వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక్కటి చాలండి, టమాటా ఎక్కువ అవసరం లేదు. మరి ఒక్కటే వేసాను నేనైతే. ఇష్టమైన వాళ్ళు ఇంకొకటి వేసుకోండి, ఏం కాదు. ఎందుకంటే తొక్క తీసేసి పెట్టేశాను.
ఇవి కూడా ఎందుకంటే అండి అందులో కాస్త మెత్తగా అయిపోతాయి కదా ఒక్కొక్కటి, అందుకని నేను టమాటా తగ్గించేసాను. గ్రేవీలాగా వస్తుంది ఇది కూడానండి వేస్తే, అందుకని ఒకటి వేసాను. కావాలంటే వేసుకోండి, ఇంకోటి ఏం కాదు. నిమ్మకాయ ఒకటి పిండుతాం కదా, పులుపు ఎక్కువ అవుతుందని నేను వేయలే. సరే కొంచెం కలుపుదామండి. సరే కొంచెం వేగనిద్దామండి. సమ్మర్ కదండి, అస్సలు ఉండలేకపోతున్నామండి కిచెన్లో చేయాలంటే. అయినా మాకు ఇదిగోండి బాల్కనీకి చక్కగా తలుపు ఉంటుంది, ఒక విండో ఉంది పక్కనే, పైన అడ్జస్టర్ ఫ్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వంట చేయాలంటే ఆవిరి వచ్చేస్తుందండి. అయినా పర్వాలేదు, కొంచెం చల్లగానే ఉంటుందండి మాకు బాల్కనీ వైపు, గాలి అది వస్తుంది బాగా. అయితే అందుకేనేనంటే ఇక సాయంత్రానికి కూడా చామదుంపలు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి 2 సార్లు. మంచిగా కడిగేసి ఇది కుక్కర్లో వేసేసి వీటిని కూడా ఉడకబెట్టేస్తానండి. ఉడకబెట్టేసుకొని దీన్ని కూడా కాసేపు అయినాక ఈ కర్రీ కూడా చేసేసుకుంటాను. ఇది పులుసు పెడతానండి కాస్త. ఈ పులుసు ఇదో కర్రీ 2 ఉంటాయండి, ఈ రోజుకి సరిపోతాయి మాకు. ఇది కూడా చేసేస్తానండి. ఇంకా సాయంత్రం చెయ్యాలంటే అండి, కిచెన్లోకి రావాలంటే అసలు ఎంత బాధ అయిపోతుందోనండి. ఎందుకంటే వేడికి ఉండలేకపోతున్నామండి అసలు. నాకనే కదా, అందరికీ అలానే ఉంటుంది. నేను స్పెషల్ అని చెప్పట్లేదు, అందరికీ అలానే ఉంటుందండి. అందుకని మ్యాక్సిమం ఈ నీడగా కొంచెం చల్లగా ఉన్నప్పుడే కుకింగ్ పని అనేది ఫినిష్ చేసేసుకుంటే మంచిదండి ఎవరైనా కూడా. అందుకనే నేను ఇప్పుడు తొందరగానే ఫినిష్ చేసేస్తున్నాను. మ్యాక్సిమం 12 కల్లా ఈ 2 కర్రీస్ కానీ 3 అయినా చేసేసుకొని ఇంకా స్నానం చేసేసి ఇల్లు వేసుకుని రూమ్లోనే ఉంటున్నానండి. సాయంత్రం 6-7 వరకు అట్లానే ఉంటున్నాను ఇంకా. ఎందుకంటే సాయంత్రం పని ఉండదు కదండి, ఇంకా కొన్ని రైస్ పెట్టుకొని సరిపోద్ది. అప్పటికప్పుడు రైస్ పెట్టుకొని తినేస్తున్నానండి. అదే అండి సోది చెప్పానేమో, బోరు కొట్టించానేమో ఏమనుకోవద్దు, ఉన్నదే చెప్తున్నానండి అంతే. ఎందుకంటే అండి ఎవరికైనా ఒకటే కదా, అందుకని చెప్తున్నాను. అందరికీ అలానే ఉంటుందండి, ఎండలు తట్టుకోలేకపోతున్నామండి అసలు. అంటే ఎప్పుడు తగ్గుతాయి కానీ ఎండలు, చలి ఉన్నప్పుడు చలి అంటాం కానీ ఎండలకు అసలు తట్టుకోలేకపోతున్నాం. బయటకు వెళ్ళి వర్క్ చేసేవాళ్ళకి ఎంత బాధనండి పాపం. ఇంట్లో ఉండి మేము లేడీస్ ఎట్లా అనేస్తున్నాం కానీ బయటికి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళకి చాలా కష్టం అండి. ఓకే అండి, ఇవి వేగినాక ఉప్పు కారం కొంచెం పసుపు వేసుకొని అవి వేగినాక ఆయిల్ పోసుకొని ముక్కలు ఇప్పుడు వేయాలో చెప్తాను. ఓకే అండి, ఇదిగోండి ఉప్పు కొంచెం వేసాను, కళ్ళు ఉప్పు వేసేసాను. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసాను, 1 టేబుల్ స్పూన్ కారం వేసానండి. వేసేసి ఇదిగోండి మంచిగా కలిపేసుకొని చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది చూసారా కర్రీ. కొంచెం వేగినాక వాటర్ పోసేసుకుందామండి. ఇదిగోండి 1 గ్లాస్ వాటర్ పోసేసుకుంటే ఇవి ఉడకాలి కదండి, ఉల్లిపాయ టమాటా కాస్త ఉడికితే బాగుంటుంది. అంతే అండి, వాటర్ పోసేసి మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దామండి. ఓకే అండి, చూసారా ఎంత బాగుందో చూసారా, ఫ్లేవర్ కూడా భలే వస్తుందండి వాసన. నేను టేస్ట్ చూశాను, కాస్త ఉప్పు కారాలు సరిపోయినాయి లేదండి, భలే ఉందండి టేస్ట్. మసాలా వేయకముందు కూడా చాలా బాగుంది. మసాలా కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు మీ ఇష్టం అండి. చాలా బాగుంది. దీన్ని కొంచెం ఒకసారి కలిపేసుకుందామండి. ఉప్పు కారం అనేది ఇప్పుడే చూసేసుకోండి మీరు, ఎందుకంటే ముక్కలు వేసినాక మళ్ళీ ముక్కలు పడుతుంది కదా, అందుకని ఇప్పుడు చూసుకోండి మంచిగా. సరే అండి, నేను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను ఇందులోనే. ఎలాగ ఆల్రెడీ ఉడికిపోయిన ముక్కలే కదండి ఇవి. కొత్తిమీర కూడా వేసేసుకొని అంతేనండి. సరే ఇలా అంతా కలిపేసుకుంటే కొంచెం వాటర్ పోద్దామండి మేము, ఎందుకంటే ముక్కలకి ఉప్పు కారం అది పట్టాలిగా ఉడకాలి కదా. ఎలా పోయాలనేది నేను చూపిస్తానండి మీకు. అంతేనండి, చక్కగా ఉడుకుతుంది, ఇలా మగ్గుతుంది. మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి, సిమ్లో పెట్టుకుందాం. ఓకే అండి, చూపిస్తానండి. మసాలా వేసుకుంటే ఇప్పుడు కొంచెం ఇది మీ ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోండి, అది లేదండి కొంచెం ఎక్కువ కాదు, ఏదో ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అంతే. కొంచెం వేస్తున్నాను నేనైతే, మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, 1 స్పూన్ వేసుకోండి. కొంచెం ఇట్లా మనం ఉండలు అవి లేకుండా కలుపుకుంటే బాగుంటుందండి. కర్రీలోని అట్లా ఉండిపోతాయి లేదా ఉండలు, ఇట్లా కలిపేసుకొని ఏం లేదండి కొంచెం వేసుకోండి చాలు. అంతేనండి, ఇంకా ఉన్నట్టున్నాయి ఉండల్లాగా, చూద్దాం. లేదండి చూసారా, ఇంతేనండి, చాలా ఈజీగా కూడా అయిపోద్ది. ముక్కలు ఉడకబెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోద్ది. కొంచెం వాటర్ పోద్దామండి. ఆ వాటర్లోని ముక్కలకి చక్కగా పట్టాలండి, ఉప్పు కారం మసాలా అది పడితే
చాలా బాగుంటుందండి. కొత్తిమీర కూడా వేసేసాం కాబట్టి చక్కగా దగ్గరికి అలా మగ్గనిచ్చేసుకుని మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీలాగా అలా మగ్గనిచ్చేసుకుంటే అంటే భలే ఉంటుందండి కర్రీ. చాలా బాగుంటుంది. మనం సండే పూట చికెన్ అది తెచ్చుకోకుండా ఇలా కూడా వండుకోవచ్చు చక్కగా. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఒక సండేనో లేకపోతే సండే కాకపోతే ఏదో ఒక రోజు వండుకొని సాంబార్లో వాటిలోకి కూడా చాలా బాగుంటుందండి కర్రీ. చపాతీలో కూడా చాలా బాగుంటుంది, రైస్లో బాగుంటుంది. ఓకే అండి, మూత పెడదామండి కాసేపు. చక్కగా దగ్గరగా అలాగా ఉడకనిద్దామండి. ఓకే అండి. ఇదిగోండి ఈ పక్క చామదుంపలు పెట్టేశానండి కుక్కరు. ఇది కూడా పెట్టేస్తానండి పులుసు. కాసేపు ఆగి పెడతాను. ఆ కర్రీ అయిపోయినా కాసేపు ఆగినాక ఇది కూడా పెట్టేస్తానండి. ఓకే అండి. కూర ఎంత దగ్గరికి అయిందో నేను తర్వాత చూపిస్తానండి మళ్ళీ మీకు ఎప్పుడు దించుకోవాలనేది. ఓకే అండి. కార్నర్లో చూడండి ఎండ. ఇది ఎండ రావడం కూడా మంచిదేలేండి. మార్నింగ్ టైం చక్కగా ఇంట్లోకి వచ్చేస్తుందండి ఎండ. మనకి మార్నింగ్ ఇంట్లోకి వస్తే కూడా చాలా మంచిది కదండి. డి విటమిన్ అది కూడా ఉంటుంది, ఇంటికి కూడా మంచిది. ఇదిగోండి ఇంకా ఉందండి ఎండ. ఈ ఎండకి ఇటువైపు ఉండలేకపోతున్నానండి. అందుకనే నేను ఎక్కువ బాల్కనీలో ఉంటున్నాను. బాల్కనీలో ఎండ రాదండి, అటువైపు మధ్యాహ్నం వస్తుందండి. పేలగొట్టేస్తుంది ఎండ. అందుకని ఇప్పుడు చల్లగా ఉంటుందండి బాల్కనీలో. అందుకనే ఇటు వేసేసి తలుపు మెయిన్ డోర్ వేసేసుకొని బాల్కనీలో ఉంటానండి ఎక్కువ. చాలా చల్లగా ఉంటుంది అటు. చూశారు కదండి ఇంతకుముందు ఇది మస్కిటో మ్యాట్, అదే నెట్ వేయించింది. ఇదిగోండి ఇదివరకు ఎండ వచ్చేది కదండి శీతాకాలం లోపలికి. అలా సమ్మర్లో మాత్రం ఇంట్లోకి వచ్చేస్తుందండి ఎండ. చక్కగా పడుతుంది, మంచిది కూడా లేండి. మార్నింగ్ ఇంట్లోకి ఎండ రావడం కూడా చాలా మంచిది. కానీ ఉండలేకపోతున్నాను, వేడి వచ్చేస్తుంది. అటు పక్కకి వెళ్ళిపోతున్నానండి. అందుకనే కొంచెం బాల్కనీలో ఉండి పని అది చేసుకుంటున్నాను తొందరగా అండి. ఓకే అండి. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఉప్పు కారం మసాలా సరిపోయినా లేదని ఒక ఆలు ముక్క తీసి మా సరోజినికి ఇచ్చా. టేస్ట్ చూడు ఎలా ఉందని అన్నాను. భోజనాల్లో వేస్తారండి, పెళ్ళిళ్ళలో అట్లా అలా ఉందండి బాబు కుర్మా, చాలా బాగుంది అందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో. మంచి ఉడుకుతుంది చూసారా. ఇది దగ్గరగా అయిపోతుందండి, ఇంకా ఆపేసుకోవచ్చు. మనకి చల్లారిందంటే చక్కగా గ్రేవీలా దగ్గరగా అయిపోతుందండి. ఇట్లా దింపేసుకుని కూడా దింపుకోండి. కొంచెం వాటర్ ఉన్నది అనిపిస్తుంది నాకు, కాకపోతే దగ్గరగా అయిపోద్దిలేండి, ఏం కాదు. నేను ఒక 5 నిమిషాల నుంచి దింపుతాను. దింపుకునే వాళ్ళు కావాలనుకుంటే దింపుకోండి, దగ్గరగా అయిపోద్ది కూడా కాసేపు అయితే. ఇంకొంచెం నేను ఒక 5 మినిట్స్ అయినాక ఆఫ్ చేసేస్తానండి స్టవ్. తర్వాత నిమ్మకాయ అండి, ఇది కూర చల్లారినాక వేసుకోండి, లేకపోతే చేదు వస్తుందండి. చల్లగా అయిపోయినాక చక్కగా ఒక పెచ్చి అదే హాఫ్ ముక్క ఇందులో ఇలా పిండేసుకొని కలిపేసుకోండి చాలు. ఇది సాయంత్రం కూడా సమ్మర్ కదండి, ఉత్తప్పుడైతే ఉంటుంది కానీ సమ్మర్లో ఉండవండి ఎక్కువ ఈ కర్రీస్ అండి. అందుకని నిమ్మకాయ పిండుకుంటే సాయంత్రానికి ఉంటుందండి, ఏం కాదు. పులుపు పడుతుంది కదా అందులో. సాయంకాలానికి కొంచెంమంది ఏంటంటే వర్క్ చేసుకునే వాళ్ళు సాయంత్రం కూడా కావాలి కదా కర్రీ, 2 పూటలకు చేసేస్తారు. అలాంటి వాళ్ళు ఇది నిమ్మకాయ చల్లారినాక పిండుకోండి, బాగుంటుంది చక్కగా. సాయంత్రానికి నిల్వ ఉంటుంది, తర్వాత టేస్ట్ బాగుంటుందండి. ఓకే అండి, సరే అండి. ఇంకా దింపేసుకొచ్చారండి, కర్రీ అయిపోయింది మ్యాక్సిమమ్. ఓకే అండి, ఇంకా మూత పెట్టేస్తాను. ఓకే అండి, దగ్గరగా అయిపోయిందండి. ఇంకా ఆపేస్తున్నానండి స్టవ్. చూడండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, నా వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ అండి.